శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 4, 5, 6, 7 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో నిశ్శబ్దం కానీ అత్యంత శక్తివంతంగా ప్రభావం చూపే కాలంగా మారబోతుంది. బయటకు పెద్దగా కనిపించకపోయినా సరే లోపల మాత్రం మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, సూచనలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు భరించిన బాధలు, ఎదుర్కొన్న నిరాశలు, మీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఇవేమీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు సరైన దారిలో నేను ఉన్నానా? నా జీవితం ఇలానే సాగుతుందా? నాకు నిజంగా మార్పు ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతున్నాయి. అయితే వాటికి సమాధానం దొరికే సమయం కూడా ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట ఊహాజనితం కాదు. అయినా సరే విశ్లేషణ ఆధారంగా చెప్పబడే స్పష్టమైన సూచనలు ఇవి. మిథున రాశి వారి జీవితంలో ఏది నిలవబోతుంది, ఎవరు మీతో పాటు ప్రయాణించాలి, ఎవరు మీ నుంచి దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెబుతాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి మాట మీకు సంకేతంగా, మీ జీవితానికి దారి చూపే సూచనగా మారవచ్చు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య కృపతో మీ జీవితంలో కొత్త వెలుగు అనేది ఈ పరాభావనామ సంవత్సరం నుంచి ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మిథున రాశి అనగానే ఒక మాట గుర్తుకు వస్తుందండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే చిరునవ్వు మాత్రం వీరి ముఖం మీద తగ్గదు. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందు వారి మనస్తత్వం, తమ మనసులో బాధ ఉన్న పక్క వాళ్ళకి హాయిగా కనిపించే ప్రవర్తన. దేవుడు ఈ మిథున రాశి వారికి మంచి మనసిచ్చాడు. మనసును కొందరు నొప్పిస్తారు. మిమ్మల్ని మీరు ఏం చేసినా సరే తప్పు అన్నట్లుగా చూసేవారు ఉన్నారు మీ జీవితాల్లో. కానీ మీలో ఉన్న మంచితనం మిమ్మల్ని నిలబెట్టే పునాది. ఇప్పుడు రాబోయే రోజులు మీకు అదే మంచితనానికి తగిన ఫలితం ఇవ్వబోతుంది. ఆ దైవానుగ్రహం నెమ్మదిగా మీ యొక్క దారికి చేరుకుంటుంది. ఇన్ని రోజులు మీరు ఎదుర్కొన్న అవమానాలన్నీ మీ గుండెల్లో దాచుకుని, అంటే ఆ యొక్క కాలమే చూసుకుంటుంది అని అనుకున్నారు. అయితే ఎప్పుడూ కూడా మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా పెద్దదిగా చేసి చూపించిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మీరు మాత్రం ఎంచుకున్నటువంటి సమయం అలాగే కలిసి మంచిగా మాట్లాడుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తి ఆయన మెదడులో అయినా సరే మీకు వ్యతిరేకంగా మనసులో ఏదో పెట్టుకొని మీతో తిరిగాడు. అతను మీరు నమ్మిన వ్యక్తే కావచ్చు, మీతో ఎన్నో సంవత్సరాలు ఉన్న వ్యక్తి కావచ్చు, మీ ఇంటికి రాగానే ఇంట్లోకి అడుగుపెట్టి భోజనం చేసిన వ్యక్తి కావచ్చు. మీరు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వారి లాభం కోసం ఆడుకుంటున్నారు. మీ యొక్క మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారు. మీ యొక్క నవ్వుని అజ్ఞానం అనుకున్నారు. మీ యొక్క సహనాన్ని ఓడిపోయిన మనస్తత్వం అనుకున్నాడు. కానీ రాబోయే రోజుల్లో అతని మీ ముఖం మీద ఉన్న అబద్ధాలు, ముసుగు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి కూడా, అంటే ఈ యొక్క ఏప్రిల్ నెల మొత్తం కూడా మీ జీవితంలో మంచి రోజులు మొదలయ్యే రోజులు. మీకు ఒక మంచి సిగ్నల్ లాంటిది చెప్పుకోవచ్చు. ఉదయం నిద్రలేవగానే ఒక చిన్న ఉపశమనం అనిపిస్తుంది. ఏ సమస్యలున్నా కొంచెం తేలిగ్గా మాటల్లో చెప్పలేని నెమ్మది. ఈ రోజున జరగబోయే విషయాలు చిన్నవిగా అనిపించినా అవి పెద్ద మార్పులకి బాటా పడతాయి. ఎప్పటినుంచో మీరు దాచుకున్న బాధకు ముగింపు వచ్చి మీ ముందే న్యాయంగా ఉండాల్సిన వాళ్ళు నెమ్మదిగా వారి అసలు రంగు చూపడం మొదలు పెడతారు. మీరు ఏం చెప్పకపోయినా సరే ఎవరో ఒకరు వచ్చి ఒక నిజం చెబుతారు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, ఈ యొక్క ఏప్రిల్ 4వ తేదీ నుంచి సాయంత్రం సమయానికి దగ్గరలో ఉన్న వ్యక్తి లేదా మీకు చాలా దూరంగా ఉంటున్న వ్యక్తి మీ గురించి తప్పుడు మాటలు పుట్టించిన వారి విషయాలు బయటపడతాయి. వారు చెప్పిన అబద్ధాలు ఒకరి నుంచి మరొకరికి వెళ్ళి చివరికి వాళ్ళకే సమస్యగా మారుతుంది. మీరు మాత్రం పక్కనే నిలబడి చూస్తారు. మీ చేతులతో కాకపోయినా కాలం చేతిలో న్యాయం జరుగుతుందని ఇన్ని రోజులు వేచిన మీ కన్నీళ్లు ఆ దేవుని చూసి పెట్టుకున్నారు. మరియు ఇప్పుడు అదే కన్నీళ్లు మీకు ఆశీర్వాదాలుగా మారుతున్నాయి. మీ యొక్క మౌనం ఫలిస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఎస్ అనే వ్యక్తిని రక్షించడానికి కూడా ప్రయత్నించి ఉండొచ్చు, లేదా అతనంత చెడ్డవాడు కాదని ఇతరుల ముందర చెప్పి ఉండొచ్చు. కానీ నిజమేమిటంటే అతని స్థానాన్ని దెబ్బతీయాలని, మీ పేరు చెడగొట్టాలని తమ స్వార్థం కోసం వాడుకున్నాడు. వాళ్ళు మీకు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. అంటే రాత్రంతా వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అతను పొరపడ్డాడు. మీ మీదున్న దైవానుగ్రహం, అందుకే అతని చేతిలో ఉన్న అన్ని అబద్ధపు పత్రాలు కూడా కాలం ముందే పోకడైపోయాయి. అయితే ఈ యొక్క మార్చి 4వ తేదీ నుంచి ఎవరో ఒకరి నుంచి
వినే మాటను మనసును ఎంతగానో తాకుతుంది. అంటే మేము మీ గురించి తప్పుగా అనుకున్నాం. ఒక చోట కూర్చొని కొంచెం నీళ్లు తాగి కళ్ళు మూసుకుంటే ఒక సినిమాలాగా మీ గతం మీ ముందు ఉంటుంది. మీరు తట్టుకున్న దెబ్బలు, మీరు చూస్తున్న బాధలు, అంటే మీ మీద వేస్తూ వచ్చినటువంటి నిందలు, ఇవన్నీ కూడా ఒక సినిమాలో గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆ గుర్తులు బాధ కాకుండా పలకరింపులు వస్తాయి. ఎందుకంటే మీరు గెలుస్తున్నారు. కాలం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఈ యొక్క ఏప్రిల్ 4 ముగుస్తున్న సమయంలో మీకు కొత్త రోజులు ప్రారంభమవుతున్నాయని అర్థం. మనసులో ఏదో అలజడి మొదలవుతుంది. అయ్యో! నేను ఇంతకాలం పాపం అనుకుని ఏమి చేసినా కష్టాలు వచ్చేస్తున్నాయి అనుకున్నాను. పనులు అస్సలు అవ్వటం లేదు. ఇన్ని రోజులు కూడా దేవుడు నన్ను పరీక్షించాడు అని అనిపిస్తుంది. ఇది ప్రతీకారం కాదు. ఇది తిరిగి రావటం కూడా కాదు. ఇది కోపం కూడా కాదు. ఇది కాలం చేసే న్యాయం. ఈ న్యాయమే మీకు ఈ కొత్త సంవత్సరం కానుకగా మీకు గెలుపు, మీ యొక్క ఆత్మగౌరవం అని చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వారి మంచితనం గురించి కూడా మాట్లాడితే అదొక అలవాటే కాదు, ఒక స్వభావం. మీరు ఎవరికైనా ఇచ్చిన ప్రేమ, నమ్మకం, ఇచ్చిన సహాయం అన్నిటికీ కూడా లాభం కోసం కాదు, మనసు కోసమే చేశారు. మీ వద్ద ఉన్నదానికంటే మీరు ఎప్పుడూ కూడా మంచిదనే ఎక్కువ. ఈ యొక్క మంచితనం చాలామందికి అర్థం కాలేదు. కొందరికి అర్థమైంది. కానీ దేవుడు చూస్తున్నాడు. మీకు తెలుసు కదా. అందుకే కొన్ని రోజులుగా మీరు మనసారా ఏం ఆలోచించకపోయినా సరే మీరు నమ్మకం అనేది తగ్గలేదు. ఇలాంటి మనసును అంటే మీరు ఒకప్పుడు నమ్మిన వ్యక్తి, ఆ ఎస్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి, అతని చేత మీరు చాలా మోసపోయారు. అతను మీ మీద నమ్మకం పెట్టినట్టుగా నటించి మీ చేతిలో ఉన్న విజయాన్ని, అవకాశాన్ని చూసి అసూయపడ్డాడు. మీరు ఏదైనా సాధించినప్పుడు మీ ముఖం ముందు నవ్వి వెనుక మీకు వ్యతిరేక బాణాలు వదిలాడు. మీ మంచి పేరుని దెబ్బతీయడానికి అవకాశాల కోసం ఎదురుచూశాడు. మీరిచ్చిన మిత్రత్వానికి విషం కలపడానికి కూడా అస్సలు వెనకాడలేదు. ఇన్ని రోజులుగా మీ యొక్క మౌన వ్రతానికి కూడా ఒక అవకాశం కూడా ఒక ఆయుధంగా అనిపించింది. అయితే అతను ఏమీ చేయలేకపోయారు. అంటే ఏం చేసినా సరే బయట పడకుండా ఉన్నాడు. కానీ ఇందులో అతని పెద్ద తప్పు ఉంది. మీరు స్పందించకపోవటం కాదు, మీరు మాట్లాడకపోయినా సరే కాలమే మాట్లాడబోతుంది. అయితే ఈ ఏప్రిల్ నెల చివరి రోజుల్లో ఇంతవరకు కూడా నేను అర్థం చేసుకున్న వ్యక్తులు కొంతమంది ముందు వారి ప్రవర్తన సరిచేసుకుంటారు. ఎవరో ఒకరు మీపై నింద వేసి అపవాది గురించి నిజం చెప్తారు. అలానే ఏప్రిల్ 5వ తారీఖున ఒక వ్యక్తి తమదైన నటనలో చిక్కుకుంటాడు. తను ఒకరితో చెప్పిన అబద్ధం ఇంకొకరితో చెప్పిన అబద్ధం సరికాకపోవటం మొదలవుతుంది. మాటలకు మాటలు విరుద్ధమవుతాయి. అతడు ఎక్కడైనా సరే మీరు తప్పు చేశారని చెబితే అక్కడే ఇంకెవరో మీరు చేసిన సహాయాన్ని గుర్తు చేస్తారు. ఇలా అబద్ధాలు బిందికి చిల్లులు పడినట్టుగా అవుతుంది. మీరు అలా చూడగానే మీ మనసులో చిన్న నవ్వు వెలుగుతుంది. అది ప్రతీకారం కాదు, అతనికి అది ఒక శిక్ష అన్నమాట. అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఇక ఏప్రిల్ నెలలో చివరి నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మాట అనేది వింటారు. మీ మీద నమ్మకం కోల్పోయిన ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి మేము మీ గురించి తప్పుగా అనుకున్నాం, మమ్మల్ని క్షమించండి అని అంటారు. మీరు ఆలోచిస్తారు, ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులు మౌనం పాటించానని. అంటే ఈ మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలల ముగింపుకి కూడా ఒక కొత్త అధ్యయనం మొదలు పెడతారు. సంవత్సరం ఒంటరిగా నిలబడి ఉంటారు. ఇది నిజం. కానీ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు. కానీ ఎస్ అనే వ్యక్తి అసలు తన తప్పు బయటపడుతున్నప్పుడు మీ ముందు నిలబడలేడు. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని మీద వేసిన ప్రశ్న, సమయం, అతని మీద వేసిన తీర్పు, ఈ న్యాయం మీకోసం కాదు, అతని కోసం కాదు. ఇది సమయం ఇచ్చే సమాధానం. ఇది మీకు ఒక అభయం. అతనికి ఇది ఒక గుణపాఠం. జీవితం ఇది చెప్తుంది. ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని మనసు చెబుతుంది. కొన్ని కష్టాలను చూసిన వాళ్ళు నేర్చుకున్న గుణపాఠాలు వృధా కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా మీరు ప్రతి అడ్డంకి కూడా ఒక మెడలాగా ఉపయోగించి పైకెక్కారు. నొప్పి మీకు శత్రువు కాదు, మీకు ఉపాధ్యాయుడు. మనసు మాత్రం మంచిగానే మెరిసింది. ఇన్ని సంవత్సరాలు మీరు మీలోనే పెద్ద పోరాటం చేశారు. బయట పడకపోయినా సరే ఆలోచనల్లో, భావాల్లో, గుండెల్లో మీరంతా కూడా పోరాడారు. అయితే ఈ మిథున రాశి వారు నొక్కుపెట్టిన భావాలన్నీ కూడా ఇప్పుడు ఒక మలుపు వద్దకు వచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా దేవుడు గమనించాడు. ఆ పరమశివుడే ఒక్క కన్నీటి బొట్టును కూడా మీకు వృధా చేయలేదు. అంటే ఆయన యొక్క శక్తి మిథున రాశి వారిపై ఎందుకు పడుతుందంటే, ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది కర్మలు మార్చే శక్తి కలిగినటువంటి దైవనామం.
ఈ మిథున రాశి వారికి ఈ కాలంలో ఈ యొక్క శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే, మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావటం వల్ల ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరే సరైన సమయంలో మీకు ఫలించబోతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదంగా కాదు, అది జీవితం మొత్తాన్ని కూడా కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్నది కంటే ఎక్కువగా లభిస్తుంది. కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడిచ్చే ధనం మొదటి పరీక్షగా అనిపిస్తుంది. మీ పక్కనే శివయ్య రక్షణ ఉండి ఈ రోజుల్లో మీ మనసుకు నచ్చే ప్రతి సంకేతాన్ని మీరు గమనించండి. మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తిని కూడా తేలిగ్గా తీసుకోకండి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఈ విషయం పూర్తిగా గ్రహించారంటే మీకు వచ్చిన ఆ దైవ సంకేతం ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు చివరి హెచ్చరిక కూడా కావచ్చు. ఇక చివరిగా మీ జీవితంలో జరగబోయే మార్పుకు భయపడకండి. ఇది నాశనం కాదు, అది మీ పునర్జన్మ. ఆ శివయ్య మీతో ఉండడని, అలాగే మిథున రాశి వారి అసలు కాలం ఇప్పుడే మొదలైందని గుర్తుపెట్టుకొని మీ జీవితంలో ముందుకు అడుగు వేయండి. తద్వారా విజయం మీ సొంతం అవుతుంది. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి, వృద్ధులకి సహాయం చేస్తూ ఉండండి. తద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.